నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం. నేను మీ గాయత్రి భార్గవి. ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చేసేద్దాం. రాజు గారు వెల్కమ్. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఇవాళ ఏ వంట చూపిస్తున్నారు మాకు? ఈరోజు ఒక డిఫరెంట్ స్వీట్ చూపిస్తున్నానండి. చంద్రకాంతలు. అవును, చాలా పాపులర్ కదా. ఎస్, బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. చంద్రకాంతలు అన్నది ట్రెడిషనల్ స్వీట్ డిష్. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చంద్రకాంతలకు కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 2 కప్పులు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, నెయ్యి 1/2 కప్పు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే పెసరపప్పు 1 గంట పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా నానబెట్టిన పెసరపప్పును మనం మిక్సీ పట్టేసి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం బరకగా ఉండాలి, మొత్తం ఫైన్గా కాకుండా. మరీ మెత్తగా పేస్ట్గా కాకుండా కొంచెం బరకగానే ఉంటే బాగుంటుంది. కచ్చా పచ్చాగా అంటారు కదా. అవునండి. సో డీప్ ఫ్రై కాబట్టి నూనె పెట్టుకుందాం అండి పక్కన. అటువైపు నూనె వేడి పెట్టేసుకున్నామండి. ఓకే, ఓకే. సో ఇలా రెడీ చేసుకోవాలండి. ఓకే, సో దీన్ని పక్కన పెట్టేసి పాకానికి అండి. పాకం ఏం లేదండి. సో నెయ్యి వేసుకుని డైరెక్ట్ దీంట్లోనే మనం వేయించేసుకుందాం. ఓకే. ఎస్. సో నెయ్యి కొంచెం కరిగిన తర్వాత డైరెక్ట్ ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టేసుకునేది పప్పు దీంట్లో వేసేసుకోవాలి. సో పెసరపప్పు కాబట్టి తొందరగా నానుతుంది కూడా. 1 గంట చాలు. గంట చాలండి. సో ఇక్కడ వేయించుకునేటప్పుడు కొంచెం అది అడుగు పట్టుతుంది. సో చూసి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. సో కింద అడుగంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అవునండి. సో లైట్గా అంటే మనం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వేగాలి కదా. అవునండి. ఓకే, ఫైన్. సో ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం చూద్దాం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఎగ్ ఉడికించుకునేటప్పుడు ఈ చిట్కా ట్రై చేసి చూడండి. ఫ్రిడ్జ్లో నుంచి ఎగ్స్ తీసేసి అలా ఉడికించేసుకున్నట్లయితే పెంకు తీయడం కాస్త కష్టం అవుతుంది. అందుకని ఫ్రిడ్జ్లో నుంచి ఎగ్స్ తీసుకుని చల్లటి నీళ్ళలో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుని ఆ తర్వాత తీసి ఉడికించుకున్నట్లయితే పెంకు తీయడం ఈజీ అవుతుంది. చిట్కా చూసాం కదండి. ఓకే, టమాటో వాసన వస్తుంది కదా. సో ఇప్పుడు దీంట్లో సరిపడా పంచదార అండి. అలాగే కొద్దిగా యాలకుల పొడి. మళ్ళీ కొంచెం కరుగుతుంది కదా. ఇది కరిగిన తర్వాత మళ్ళీ కొంచెం దగ్గరికి రావాలి. దీనికి కొంచెం నెయ్యి పడుతుందేమో కదండి. కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి. సో అలా మరీ ఎక్కువ వేసుకుంటే మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ విడిపోతుంది. చూసి యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత అవసరమో అంతే యాడ్ చేసుకోవాలి. సో కొంచెం పంచదార కరిగితే సరిపోతుంది మనకు. అంటే అవి బరగ్గా ఉండకుండా మెత్తగా కరిగిపోవాలండి. కడిగిపోవాలి. ఓకే. సో పంచదార కరిగిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. సో స్టీల్ ప్లేట్ కానీ ఏదైనా కంఫర్ట్ ఉన్న దానికి కొంచెం కింద గ్రీజింగ్ చేసుకుంటాం. ఇది ఇప్పుడు షేప్స్లో చేసుకోవాలి కదా సార్. అవునండి. మనకు కావాల్సిన ఆకారంలో చేసుకోవచ్చు. నార్మలీ ఇట్స్ హాఫ్ మూన్ లాగా. ఓకే.
సో ఇది కొంచెం ఆరాలండి మనకు. సో కొంచెం అంటే మెత్తగా ఉంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటప్పుడు కొద్దిగా ఊడిపోయే విడిపోతుంది. కొంచెం ఆరితే బెటర్. కొద్దిగా ఆరితే ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది మనకు. సో ఆ తర్వాత మనం ఈ ఎడ్జెస్ కొంచెం కట్ చేసుకుని మనకు కావాల్సిన సైజులో, అంటే ఇలాంటి రింగ్ కానీ లేకపోతే ఏదైనా డబ్బా మూత కానీ ఏదంటే అది, దాంతో అప్పుడు ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో కాసేపు ఆగుతాం. అలాంటి వాళ్ళకి అంత ఓపిక ఉండదు తెలుసా, ఇదే టైంలో లాగించేయాలనిపిస్తూ ఉంటుంది. అందుకే ఒక ఐడియా, అంచులు తీసేసి అంటే అది అయ్యేంత వరకు అంచులు తింటూ ఉంటారు. బాగుంది, ఇది బాగుంది. సో కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, చల్లారిందా అండి? ఓకేనండి, చల్లారింది. సో ఇప్పుడు కొంచెం ఈ అడ్జస్ట్ తీసేసుకుందాం. సో అది ఇటువైపు పెట్టమంటారా డీప్ ఫ్రైకి? ఆల్రెడీ కొంచెం కాగింది కాబట్టి పక్కన నుండి సిమ్లో. సో ఇది మనం ఇది సైజ్ చూసుకోవాలండి. ఓకే, సో ఇలా ఈ షేప్లో వస్తుందండి. సో అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా సో కొంచెం వేగిన తర్వాత వీటిని మనం అప్పుడు టర్న్ చేసుకోవాలండి. అప్పటి వరకు కొంచెం అలా మనం ముట్టుకోకుండా అలాగే వదిలేసేయాలి. ఒకసారి చూద్దామా సార్? రాజుగారు భలే బాగున్నాయండి. సో కలర్ కూడా వచ్చేసిందండి. ఈ కలర్ వస్తే మనం తీసేసుకోవచ్చండి. వావ్, ఇవి నిలవ ఉంటాయండి? 1-2 డేస్లో అంతే. ఎస్. వావ్, ఓకే, చంద్రకాంతలు రెడీ అండి. చంద్రకాంతలు మనము ట్రై చేద్దామే. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? చంద్రకాంతలు తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు నానబెట్టి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పెసరపప్పు మిశ్రమాన్ని వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమానంగా పరుచుకుని కాస్త చల్లారనివ్వాలి. అది గట్టి పడిన తర్వాత అర్ధచంద్రాకారంలో కట్ చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చంద్రకాంతలు రెడీ. నా ఫేవరెట్ స్వీట్ చంద్రకాంతలు టేస్టింగ్ టైం. ఎంత బాగున్నాయి కదా అసలు. ఎస్, చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు. సూపర్ అసలు. ఇవి పైన క్రిస్పీగా ఉన్నాయి, లోపల మెత్తగా ఉన్నాయి. ఎస్ అండి, చాలా బాగుంది. బాగుంది. పూర్ణం ఉంటుంది కదా, పూర్ణం బూరెల్లో అట్లా వేస్తాం లోపల అలా ఉంది. ఆ షుగర్ కూడా కొంచెం డీప్ ఫ్రై వల్ల కొంచెం క్యారమలైజ్ అయ్యి బాగుందండి. టేస్ట్ అనేది క్రంచీగా ఉంది, లోపల సాఫ్ట్ గా ఉంది. బాగున్నాయండి చంద్రకాంతలు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం కుక్కర్లలో ఎగ్స్ లాంటివి ఉడికించుకుంటాం కాబట్టి అడుగు భాగం అంతా కూడా కాస్త నల్లబడిపోతూ ఉంటుంది. అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా చేసుకున్నా కూడా ఆ ఘాట్ అనేది అలాగే ఉంటుంది. అందుకని రసం పిండేసిన నిమ్మ చెక్కల్ని 2-3 తీసుకుని కుక్కర్లో వేసుకుని కొద్దిగా నీళ్లు వేసి ఒక 2-3 స్టీములు ఉడికించుకున్నట్లయితే ఈ అడుగు భాగంలో ఉన్నటువంటి నలుపుదనం అంతా కూడా పోవడమే కాకుండా ఈ ఘాటు వాసనలన్నీ కూడా పోయి కుక్కర్ శుభ్రంగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. కిచెన్ క్వీన్ టంటడాయ్. దానికి ఇద్దరు పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకున్నాం. సో నమస్కారం అండి. మీ పేరు? వర్ష అండి. వర్ష గారు ఎక్కడి నుంచి వచ్చారు? కుషాయిగూడ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు శ్వేత అండి, చిక్కడపల్లి నుంచి వచ్చాను. ఓకే, మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు? కజిన్స్. కజిన్సా? ఓకే, వెల్కమ్ ఇద్దరికి.
సో కిచెన్ క్వీన్ లో ఇద్దరు పోటాపోటీగా చేయాలి. ఇద్దరు ఎంత తెలిసినప్పటికీ అది ఇంట్లోనే. ఇక్కడ వచ్చేసరికి కాంపిటీషన్. ఓకేనా? ఓకే ఆర్ యు రెడీ? రెడీ. ఓకే, వెరీ గుడ్. సో ఫస్ట్ మీరే వంట కదా, ఏ వంట? బీట్రూట్ బఠానీ పులావ్. బీట్రూట్ బఠానీ పులావ్ కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. బీట్రూట్ బఠానీ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, ఆయిల్ వేసుకుందాం. కొంచెం వేస్తే సరిపోదు, ఇంకొంచెం వేసి. బాబోయ్, అవి చెప్పిన మాట వింటే మీరు ఓడిపోతారు. మీరు అనుకున్న మాట వినండి. ఓకే, ఓకే. మసాలా దినుసులు, ఇదిగోండి గరిట. బిర్యానీ ఆకు. ఓకే. సో మీకు ఒకళ్ళకొకళ్ళు ఎలా అండి రిలేషన్? మా పెద్ద సిస్టర్ తన వాళ్ళ కో సిస్టర్ అవుతుంది. ఓకే, అలా అన్నమాట. తర్వాత ఆనియన్ వేసుకుందాం, ఉల్లిపాయ ముక్కలు. కొంచెం ఆనియన్ మాడాక పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. మీరు అన్నీ చెప్పేస్తే ఇంకా ఆవిడేం చేస్తారు? మాడాక అన్నాను. మాడాక మాడిపోయాక పచ్చిమిర్చి వేసేసుకోవాలి. సో చూస్తుంటారండి తెలుగు రుచి? చూస్తుంటా. చూస్తారా? చేస్తారు కూడా? చేస్తాను కూడా. చేస్తారు కూడా. సో మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? మీకు 8 years. పిల్లలు 2. ఏం చేస్తున్నారు? బాబు 1st class, పాప ఇంట్లోనే ఉంది. ఇంత చిన్న బావా? 2 years. 2 years అని చెప్పాలండి. పాప ఇంట్లోనే ఉందంటే నాకు ఏమవుతుందని చెప్పండి. 2 years పాప. ఓకే. అమ్మాయికి కొంచెం కొత్తగా, అమ్మాయికి కొంచెం కొత్త. తర్వాత ఈవిడికి కొంచెం పచ్చిమిర్చి కొత్త. వేసుకుందాం. మాడలేదు వర్ష. సో ఎక్కువ ఏమి ఇష్టపడుతూ ఉంటారు ఇంట్లో చేయడానికి? హాటా, స్వీట్సా? టీవీ చూడడానికి ఇష్టపడతారు. చేయడం వాళ్ళ హస్బెండ్ చేస్తారు. అవుతుంది చెప్పండి. ఇంట్లో మనం టీవీ చూస్తూ కూర్చుంటే అవుతుందా చెప్పండి? అందుకే వాళ్ళ హస్బెండ్ చేస్తారు. ఇంట్లో ఏవి ఇష్టపడతారని. అవునా అండి, మీ హస్బెండే చేస్తారా? లేదండి, నేనే. ఉడికిన వేళాకోళం చేస్తున్నారా? అవును. అప్పుడప్పుడు తిని కూడా చేస్తారు. కరివేపాకు వేసుకుందాం. చాలా లక్కీ అండి మీరు అలా అయితే. మరి మీరు ఆవిడని చూసి నేర్చుకోలేదా హస్బెండ్కి ఎలా చేయించాలో? ట్రై చేస్తున్నానండి, ఇంకా అవ్వట్లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎట్టకేలకి సాధిస్తాను లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. అవును, కొంచెం. తర్వాత బఠానీ వేసుకుందాం. ఇవి పచ్చివేనా ఉడకబెట్టినవి? ఉడకబెట్టిన బఠానీ. కొంచెం బీట్రూట్ వేసుకుందాం. వేసుకో. సో ఇద్దరు కలుసుకుంటూ ఉంటారండి ఫ్రీక్వెంట్గానా? ఎంత ఫ్రీక్వెంట్గా అంటే? ఆవిడ ఏమైనా మంచిది వండింది అనగానే మీరు వెళ్ళిపోతూ ఉంటారా? చాలా దూరం కదా, మరి అందుకనే అడిగా. లేదు, వాళ్ళ హస్బెండ్ బాగుంటారు అంటే నేను వెళ్తాను. మీరు వెళ్తారా? ఓకే. కాదు అంటే మీరు ఫ్యామిలీతో వెళ్తూ ఉంటారా యూజువల్లీ? ఒకళ్ళు ఇంటికి ఒకళ్ళు? ఫ్యామిలీతోనే. సో వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? పాట్లక్ లాగా మీరొకటి తెచ్చుకుంటారా? లేకపోతే ఓకే వాళ్ళ ఇంట్లోనే అటాక్ అనుకుంటారా? అన్నీ అటాక్ చేసేస్తాము. అంతే ఐటమ్స్ అన్నీ. కొంచెం గరం మసాలా. ఓకే. కొంచెం ధనియాల పొడి. చాలా. చాలు. సో ఇంతకీ ఎవరు వంట బాగా చేస్తారు? మీరా, మీ ఆయన గారా? నేనే బాగా చేస్తాను అని ఈవిడని అడగాలేమో. ఈవిడేమో మీ ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటా అన్నారు. తను ఊరికే అలా ఏడిపిస్తూ ఉంటుంది. ఏడిపిస్తుందా? కొంచెం సాల్ట్ వేసుకుందాం. రాళ్ళు ఉప్పు వేస్తున్నారా? రాళ్ళు వేసారు, రాళ్ళు ఉప్పు కాదు. స్పెషల్ డిష్. ఓకే. ఇప్పుడు కొంచెం ఉడకబెట్టిన రైస్ వేసేసుకోవాలి. ఒక్క నిమిషం. నైస్ స్మెల్ స్టార్ట్ అయింది కదా? అవును, నాకు వస్తుందండి మాడిపోయిన వాసన. మీరు ఆవిడని ఏం అనరా అసలు ఇప్పుడు? ఏమన్నండి,
అక్కే ఇప్పుడు కదా ఏమన్నదండి తర్వాత చెప్తాను అక్కే కదా అని వదిలేస్తారా? ఆ, ఓకే, ఎంత మంచిదండి. అవును చాలా మంచి అమ్మాయి. అందుకే తల కిందకి వేసుకొని వంట చేస్తుంది చూడండి. ఆఫ్. మీరు కూడా కిచెన్ క్వీన్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి తెలుసు కదా? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఓకే, అయిపోయినట్టేనా? డిష్ అవుట్ చేసేద్దామా? డిష్ అవుట్. మంచి గుమగుమ వస్తుందండి ఆల్రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. అయిపోయిందా? మరి నిమ్మకాయ ఎందుకు తెచ్చుకున్నారు? తినేద్దామని. పక్కన లేదు ఇంటికి తీసుకెళ్దామని. వాళ్ళ ఆయనకి మంచింగ్లోకి. మీ ఆయనకి ఓకే, గుమగుమలాడే బీట్రూట్ బఠానీ పులావ్ రెడీ. నిజంగానే గుమగుమలాడుతోంది. మీరు ట్రై చేయండి. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. బీట్రూట్ బఠానీ పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీలు, బీట్రూట్ తురుము వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా వేగిన తర్వాత అన్నం వేసి కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీట్రూట్ బఠానీ పులావ్ రెడీ. బీట్రూట్ బఠానీ పులావ్ రెడీ. వచ్చ్. సో టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. ఓకే, ఎలా ఉందండి? బాగానే చేశారా మీ అంచనాలకు తగినట్టుగా? ఓకే, ఇప్పుడు బాగుండదు కదండి చెప్తే పర్సనల్ ఫీలింగ్. ఓహో, బాగుంది. బాగుంది. So, అంటే పిల్లలకి ఈవినింగ్ టైమ్స్ వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే ఫస్ట్ అంటే వాళ్ళకి కలర్ఫుల్గా ఉండాలి. యా, బాగుంది ఇది బీట్రూట్ది. సో బీట్రూట్ని ఇలా తినిపించేసేయచ్చు. చాలా యమ్మీగా ఉందండి. బాగా చేశారు. బాగా వచ్చింది. వెరీ నైస్. చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి రోజు మొత్తం బిజీగా గడిచిపోతూ ఉంటుంది, చాలా అలసటకు లోన్ అయిపోతూ ఉంటాం. రిలాక్సేషన్గా ఈ చిట్కా ట్రై చేసి చూడండి. ఏం లేదండి, ఫ్రిడ్జ్లో నుంచి ఒక ఐస్ క్యూబ్ తీసుకుని ముఖము అలాగే కళ్ళు వలయాకారంలో మృదువుగా మసాజ్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు రిలాక్స్ అయినట్లయితే తిరిగి చర్మం తాజాగా తయారవుతుంది, మైండ్ కూడా యాక్టివ్గా అవుతుంది. ఓకే, సో శ్వేత గారు ఏం చేస్తున్నారు ఇవాళ మాకు? పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ. మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీ ఆయన దగ్గర మా ఆయన నుంచా? దగ్గర నుంచి. సేమ్ పించ్. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటోలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? దేవుడిని ఏమైనా దండం పెట్టుకోవడం అలాంటి ప్రార్థనలు ఏమైనా చేయాలా? ఖచ్చితంగా ధైర్యంగా చేయొచ్చు. రిజల్ట్ ఇంకా కాదు, ధైర్యంగా చేస్తారా లేకపోతే మళ్ళీ? వాళ్ళ ఆయన ధైర్యంగా చేస్తారు. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ధైర్యంగానే ఉంటారు. అమ్మయ్య, థ్యాంక్ గాడ్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించాలి కదా. స్టవ్ వెలిగించాలి. చూసారా, మర్చిపోయాను కూడా, అది కూడా మర్చిపోయాను నేను అసలు. నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది మీకు. అంటే మీరు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకున్నారో లేదో అని టెన్షన్ నాకు, అంతకన్నా ఏం లేదు. ఆయిల్ వేడెక్కిందండి. ఓకే, ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత పక్కకు జరగాలి. కంపల్సరీ జరగాలి. మీరేం చేస్తుంటారండి? నేను ఇంట్లోనే ఉంటానండి, స్టిచ్చింగ్ చేస్తానండి. ఇంట్లోనే ఫ్యాషన్ డిజైనింగ్. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలండి? 11 years అవుతుందండి. పిల్లలండి? 2 బాబులండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? పెద్ద బాబు 5th class చదువుతున్నారు, చిన్న బాబు UKG. ఓకే, మీలాగే అల్లరి చేస్తారా వాళ్ళు కూడా? చాలా ఎక్కువ. అమ్మాయి ఇంత అల్లరంటే పిల్లలు ఇంకెంత, ఐ కెన్ ఇమాజిన్. చూడండి ఎలా ఎగుతుంది, అలా ఉంటారు. అది సత్యం అని చెప్తోంది. అవి వేగాక ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి. పేస్ట్ అండి? ఆనియన్ పేస్ట్ కొంచెం కలర్ మారాలా? మీరు అన్నట్టు మాడాలా? మాడొద్దండి, కొంచెం కలర్ మారాలి. అంటే పచ్చిదనం పోయి కొంచెం క్రిస్పీగా కావాలి. కొంచెం కలర్ వస్తుంది కదా, లైట్ బ్రౌన్ అలా.
ఓకే. పర్వాలేదు, అయితే మీరు వంట చేస్తారు అయితే. మీరు కాదు ఎవరైనా చేస్తే తిని పెడతాను. చూస్తూనే ఉన్నారు కదండి ఇన్ని ఎపిసోడ్ల అనుభవం మీకు, అసలు ఎవరైనా చేస్తే తిని పెడతానండి. మరి మీ హస్బెండ్ కి ఇంట్లో తను చేసుకుంటారా? ఇంటి విషయం బయట పెట్టకూడదు తెలుసా. నేను ఇంటి విషయం ఇంట్లోనే అసలు మిస్టేక్ చేశారు. అట్లా అంటే నేను వెతకపోయేదాన్ని కదండి కదా, మీరు అనవసరంగా బయట పడిపోయారు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఓకే. క్యాప్సికమ్. మీ పిల్లల పేర్లేంటి? బాబు పేరు అభినవ్ కృష్ణ, అమ్మాయి పేరు ఆరాధ్య. ఆరాధ్య. అండ్ మీ పిల్లల పేర్లండి? పెద్ద బాబు పేరు శ్రీహరి, చిన్న బాబు పేరు శ్రేయస్. హాయ్ చెప్పండి ఒకసారి శ్రేయస్ కి. అందరి పిల్లలకి, వీళ్ళిద్దరు పిల్లలకి కూడా హలో, చక్కగా ఆడుకోండి, మీ అమ్మలు చేసినవన్నీ చక్కగా తినండి. మేము వచ్చేదాకా ఇంట్లో అల్లరి చేయకుండా ఉండండి. కొంచెం పసుపు. మీ సిగ్నేచర్ డిష్ ఏది? అందరికి ఉంటుంది కదా సిగ్నేచర్ డిష్ లాగా. ఇదైతే అబ్బా అసలు ఎంత బాగా చేస్తుందో శ్వేత అసలు అని అంటారు కదా ఊరు. పులిహోర అండి. పులిహోర, చింతపండు పులిహోర. అండ్ మీది? పెసరపప్పు స్వీట్. పెసరపప్పుతో స్వీట్. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఓకే. టమాటా ప్యూరీ వేసుకోండి. రోటీతో బాగుంటుందేమో. అన్నంలోకి రోటీకి బాగుంటుంది. ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలండి. ఓకే. కొంచెం అది మగ్గాలేమో కదా పన్నీర్ మసాలా అంతా పట్టాలి. కొన్ని అబ్జర్వ్ అయిపోయినాక అప్పటి వరకు కొంచెం మూత పెట్టుకో. ఓహో, ఫైనల్ పెట్టారా? పూజకి రాని పువ్వు, దుప్పకి రాని ఆకు, అందరు కావాలంటారు. ఏంటది? పూజకి రాని పువ్వు కానీ అందరూ కావాలంటారు. దాని పండు. దాని పువ్వు అవసరం, పూజకే అవసరం లేదు. దాని ఆకు దుప్పకి అసలే రాదు, కానీ దాని పండు అందరు కావాలంటారు. ఏంటది? కొబ్బరికాయ అయితే కాదు కదా. చివరిగా కొత్తిమీర వేసేసుకుందామండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే. నేను గార్నిష్ చేశాను. బాగుందా అండి? చాలా బాగుందండి. పామ్ ట్రీ కదా. రాజుగారు చెప్పారు, ఇదివరకు ట్రై చేశాను ఇంట్లో. చాలా బాగా ట్రై చేశారండి. వెరీ గుడ్, శబాష్. ఇంతకీ ఆన్సర్ ఏంటి? అయ్యో అంత అంటారండి. నేను చిన్న క్లూ కూడా ఇచ్చా మీకు ఈ ఎపిసోడ్ లో. ఏంటది? చింతపండు అండి. చింతపండా? ఓహో, ఆ పండ. ఆ పువ్వు ఎవరు ఏం తినలేరు కదా. ఆకైతే దేనికి యూజ్ రాదు, పండే కదండి అందరికి కావాలి. పండు అందరికి కావాలి. కరెక్టే, బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. మొత్తం పెట్టాలా? చాలు. ఇదిగోండి, గుమ్మగుమ్మలాడే వెరైటీ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ. వెరీ నైస్. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. అలాగే డెకరేషన్ కూడా బాగుంది. రెండు మనం ట్రై చేద్దామే. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ తయారీ విధానం. ముందుగా ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, టొమాటో పేస్ట్ వేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకుని కాసేపు మగ్గనివ్వాలి. అంతే, పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేసిన ఆర్ట్. ఒక చక్కటి చెట్టు చేసి తెచ్చారు తెలుసా. ఓకే, డిష్ కూడా చెట్టు నీడనే పెట్టుకుని తెచ్చారు. కరెక్ట్. చూడండి ఎంత బాగా చేసి తెచ్చారు అసలు ఆవిడ. బాగుందండి. కమ్మగా ఉంది. సో ఆ పేస్ట్ అది పన్నీర్కి, తర్వాత క్యాప్సికమ్ కూడా బాగా పట్టేసింది. క్యాప్సికమ్ కొంచెం క్రంచీగా ఉంది, బాగుంది. మరీ మెత్తగా అయిపోకుండా. ఎస్, ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంది. అంటే తెలుస్తూ ఉంటుంది, బాగుంటుంది. చాలా మంది మెత్తగా ఉడికించేస్తారు. సో దాని ఫ్లేవర్ పెద్దగా ఏముండదు అనమాట. అప్పుడు మొత్తం అయిపోతుంది, సాఫ్ట్ గా అయిపోయి బాగుందండి.
అంటే ఇది కొంచెం డ్రైగా ఉంది, రోటీస్కి అయితే పనికి వస్తుంది. గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసేసి కొంచెం లైట్గా లూజ్గా చేసుకుంటే అది బాగుంటుంది. బాగానే ఉంటుంది. ఎస్. సో ఇద్దరు పోటాపోటీగా చేశారు. పోటాపోటీగా ఇద్దరు కూడా అంటే ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇద్దరు కూడా తక్కువనే వేసుకున్నారు. బాగా చెప్తారు షెఫ్ గారు. సో ఇంతకీ కిచెన్ క్వీన్ ఎవరు? పన్నీర్ అండి. సో ఆటోమేటిక్గా చెట్టు ఎక్కేశారు. సెట్ ఎక్కేసారా? గుడ్, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు తెలుగు రుచి నుంచి గిఫ్ట్. మీరే కిచెన్ క్వీన్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. Thank you. తెలుగు రుచి నుంచి మీకు కూడా గిఫ్ట్. బాగా చేశారు మీరు కూడా. థ్యాంక్ యూ. ఇద్దరు డిష్లు కూడా చాలా బాగున్నాయి. ఇద్దరు బాగా చేశారు, కానీ ఒక్కళ్ళని ఎంచుకోవాలి కాబట్టి ఇలా అన్నమాట. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి ఇద్దరికి. Thank you. గుడ్ లక్. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి కృత్రిమ ఆభరణాలు ధరించేటప్పుడు కాస్త ర్యాషెస్ లాంటివి వచ్చేస్తూ ఉంటాయి, చర్మం నల్లబడిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా టాల్కమ్ పౌడర్ రాసేసుకుని తర్వాత కనుక మనం ఏవైనా ఆభరణాలు వేసుకోవాలనుకుంటే అవి ధరించినట్లయితే ఈ ర్యాషెస్ లాంటివి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ స్పెషల్. మరి ఇవాళ సీజనల్ స్పెషల్ ఏంటండి? ఇప్పుడు మనకి పచ్చి అంటే శనగలు దొరుకుతున్నాయి కదండి, హరిబోట్ అంటారు. సో వాటితో మనం కట్లెట్ చేసుకుంటున్నాం. పచ్చి శనగలతో కట్లెట్. కట్లెట్. శనగల కట్లెట్. పచ్చి శనగలతో కట్లెట్. కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. శనగ కట్లెట్లకు కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టుకున్న శనగలు 1 కప్పు, బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. సో స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ముందుగా ఈ పచ్చి శనగల్ని మనం ఉడికించి పెట్టేసుకున్నాం కదండి. సో వీటిని మనం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. 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 సో ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టేసి సో దీన్ని కొంచెం మనం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకుందామండి. సో ఆయిల్, దీంట్లో కొద్దిగా జీలకర్ర, సీజన్లో దొరికినప్పుడు వాటి మనకు ఎన్ని రకాలు కావాల్సి అంటే మనం బాగా వస్తుంది ఈ డిష్ అనుకున్నప్పుడు అలా తయారు చేసుకోవాలండి. మనకు వేరే సీజన్లో దొరకదు కాబట్టి అవి అందుబాటులో ఉన్నప్పుడు చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా అంటే ఫ్లేవర్స్ మనం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది దాంతో. ఓకే. సో సన్నగా తరిగిన అల్లం, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, ఓకే, తరిగిన కరివేపాకండి. తరుగుతే చక్కగా అంతా స్ప్రెడ్ అవుతుంది కదా, చిన్న మనకు మరి ఆకులా ఉండకుండా. కట్లెట్స్ చేసుకుంటున్నాం కాబట్టి మనం చుట్టుకునేటప్పుడు కూడా మనకు అవి బయటికి రాకుండా దాంట్లో ఈజీగా కలిసిపెట్టేట్టు ఉండాలండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న ఈ శనగల పేస్ట్ అండి. వేసి కొంచెం వేగనిద్దాం. దీంట్లో కొంచెం దీంతో పాటే సరిపడా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాం. కొంచెం పసుపు అండి. సో ఇది బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లో మనం ఉడికించుకున్న బంగాళదుంప కొంచెం బేస్లా మనకు ఇక్కడ యూజ్ అవుతుంది. ప్లస్ బంగాళదుంప ఉండేంటంటే ఆ కట్లెట్ టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఓకే. సో బంగాళదుంప, సో సడన్గా కలర్ చూస్తే మనకి
గ్రీన్ పీస్ అనుకుంటా, అవునవును, బఠానీ. అలానే అదే అనబోతున్నా, బఠానీలది లాగా ఉంటుంది చూడడానికి. బట్ టేస్ట్ చూస్తే మనకు కొంచెం శనగ. వేరేగా వస్తుంది, శనగల టేస్ట్ వస్తుంది. అది పైన ఉన్న పొట్టుతో వస్తుంది కదా, ఎస్ దానివల్ల ఆరోగ్యం కూడా మంచిది కదండి. స్కిన్ Skin తో ఉంటుంది పాటు, కాబట్టి ఆ. రఫేజ్ ఉంటుంది కొంచెం. ఎస్. సో ఆ పీచు పదార్థం కూడా మంచిది మనకి. ఇప్పుడు దీంట్లో పౌడర్స్ యాడ్ చేసుకున్నామండి. చాట్ మసాలా, ధనియాల పొడి. ఓకే సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి నిమ్మరసం అండి. ఓకే. కొత్తిమీర. సో దీన్ని అంతా బాగా కలిపేసుకొని సో కాస్త చల్లారిన తర్వాత చల్లారనివ్వాలి కదా. కట్లెట్స్లో చుట్టేసుకోవచ్చు. సో చక్కగా అదంతా కలిపిన తర్వాత కొంచెం చల్లారనిద్దాం. అవునండి. ఓకే, ఇది చల్లారుతూ ఉంటుంది. మనం ఈలోగా చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చంటి పిల్లలకు వాడే ఫీడింగ్ బాటిల్స్ని వారానికి ఒక్కసారైనా బాగా మరిగే నీళ్ళలో ఉడికించి శుభ్రం చేసుకోవాలి, లేకపోతే రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. చిట్కా చూసాం కదండి. ఓకే అండి, ఇది ఇప్పుడు చల్లారినట్టేనా? చల్లారిపోయిందండి. సో చేతికి కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని కట్లెట్ లాగా చేసుకోవాలి కదా. అవునండి. సో ఇది మనకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. ఓ డ్రాప్లెట్ లాగా చేశారా? అవునండి. తరానికి కూడా కొంచెం నూనె రాలండి. అంటే నాన్ స్టిక్ వాడాం కాబట్టి ఎక్కువ ఏం అవసరం లేదండి. సో వేయించుకునేటప్పుడు కొద్దిగా అటు ఇటు వేస్తే టాప్ లేయర్ కొంచెం బాగా వేగుతుంది మనకి. సో పచ్చిదంటే పచ్చిదిగా వేయకూడదు అనమాట, ఉడకపెట్టే వేసుకోవాలి. ఉడికిచ్చి వేసుకుంటే బాగుంటుందండి. సో అదే మనం అంటే డీప్ ఫ్రై లాంటి ఏదైనా వడలు లాంటి ఏదైనా తీసుకున్నప్పుడు అప్పుడు మీరు పచ్చిదే చేసుకోవచ్చు. సో మధ్యలోది రౌండ్ షేప్లో చేస్తున్నాను ఒకటి. ఓకే. సో ఇప్పుడు ఆయిల్ వేసేసుకుని రెండు వైపులు మనం ఫ్రై చేసుకోవాలి. సో అటువైపు కూడా వేగితే మనం తీసేసుకోవచ్చండి. సో దీనికి పుదీనా చట్నీ కానీ లేకపోతే టమాటో చట్నీ సో కొంచెం ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. లేదంటే టమాటో సాస్ తోనే మనం తీసుకోవచ్చు. కెచప్తో కూడా బాగానే ఉంటుంది. ఎస్. ఒక మంచి సింపుల్ టు మేక్ స్నాక్ ఇది. ఎస్, సీజనల్గా మనం ఇది దొరికినప్పుడు చేసుకోవడానికి. ఓకే, తీసేసుకుందాం. అంతేనా? చాలు, కొంచెం వేగితే చాలు. సో ఆల్రెడీ మనం అన్నీ కూడా ఉడికిచ్చేసినాయి కదండి. సో కొంచెం లైట్ కలర్ టాప్ కలర్ వస్తే మనకు సరిపోతుంది. నాకు తెలిసింది మీరు దానికోసం అలా ప్లాన్ చేశారని కదా. ఓకే, శనగల కట్లెట్ రెడీ ఉంది. బ్యూటిఫుల్ శనగల కట్లెట్ రెడీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. శనగల కట్లెట్ తయారీ విధానం: ముందుగా ఉడకపెట్టుకున్న శనగల్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. బంగాళదుంపల్ని ఉడకపెట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో శనగ పేస్ట్, ఉప్పు, పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని మెదిపి ఇందులో వేయాలి. ఆ తర్వాత చాట్ మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో కట్లెట్ లాగా ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, వేడి వేడి శనగ కట్లెట్లు రెడీ.
శనగల కట్లెట్ అడాక్. సాఫ్ట్ గా ఉంది. ఆ గరుకుదనం కూడా కొంచెం తెలుస్తుంది ఎస్ కదా. ప్రతిదీ కూడా అలా సాఫ్ట్గా ఉండకుండా కొన్ని వాటిలలో ఇలా కొంచెం గరుకుదనం తెలుస్తూ ఉంటే ఆ డిఫరెంట్ ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. అంతేకాకుండా మీరు వేసిన అల్లం ముక్కలు, ఆ Yes. పచ్చిమిరపకాయలు కూడా కరకరలాడుతూ చాలా బాగుంది. ఎస్ అండి. సో చాలా బాగుంటుంది అంటే సీజనల్గా దొరికినప్పుడు ట్రై చేస్తే సో డిఫరెంట్ టేస్ట్ మనం ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్ గా చాలా బాగుందండి, చట్పటాగా ఉంది. అండ్ ఇది టీతో కాఫీతో ఒక మంచి కాంబినేషన్. మీరు ట్రై చేయండి. కారింగ్ టైమ్ అవుట్. సో కారింగ్ ఏం చూపిస్తున్నారు? బీట్రూట్తో చేస్తున్నానండి. వావ్, ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా లేయర్స్ అందులో. ఎస్ అండి. సో దానికి ఉన్న బ్యూటీ అది. సో దానికి ఇలా పువ్వా? అవునండి. సో డీప్ గా కట్ చేయట్లే కదా? లేదండి, కొంచెం కట్ చేస్తున్నాను. ఇక్కడ ఆ పెటల్స్ మధ్యలో ఆ గ్యాప్ వెళ్ళడానికి, సో ఈ స్లిట్స్ ఇచ్చుకోవడానికి కొంచెం ఆ కట్స్ పెట్టాను. ఓకే. నెక్స్ట్ ఈ ఎడ్జెస్ కొంచెం స్మూత్ చేస్తున్నారు. అవునండి. పాయింటెడ్ గా కాకుండా కొంచెం గుండ్రంగా ఒక షేప్ కూడా ఇస్తున్నాం దానికి పెటల్కి. ఆ కట్ ఇవ్వడం వల్ల అది చేసుకోవచ్చు. ఇలా ఈ షేపింగ్ కోసం కూడా ఆ కట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో దీనిలో స్కూపింగ్లా తీస్తున్నాం అండి. ఓ స్కూప్ లాగా. ఎస్. సో డిప్రెషన్ వచ్చినట్టు. ఓకే. వావ్, ఎంత బాగుందో. సో ఇది కొంచెం ఇక్కడ ట్రిమ్ చేస్తే మనకి కొంచెం బాగా కనిపిస్తుంది. ఇలా విచ్చుకున్నట్టుగా కనిపిస్తుందండి. కొద్దిగా ఇది లోపలికి ట్రిమ్ చేసేసుకోవాలి. సో మధ్యలో వచ్చేసి క్యారెట్ జస్ట్ అలా రౌండ్ సర్కిల్ కట్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. నాకు ఇంకొక గ్రేట్ ఐడియా కూడా వచ్చేసింది ఈ లోపల. ఇవి ఉన్నాయి కదా, దీంతో కూడా యూ కెన్ యాక్చువల్లీ మేక్ సంథింగ్ కదా, అరేంజ్మెంట్స్ కదా ఇలాగా. అలా చేసుకోవచ్చు అండి. అంటే ప్లేట్ గార్నిష్కి మనం వాటితో అలా ట్రై చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో ఇలా పెడితే. చూసారా, పక్కన నిలబడి మీరు కూడా అసలు కార్యం ఈ పక్క నుండి అసలు నా మేధాశక్తి పెరిగిపోతుంది ఇలా. సూపర్ అసలు. ఓకే ప్రేక్షకులారా, ఇది నేను చేసిన ఒక చిన్న కార్వింగ్. ఈయన పక్కన ఇన్నేళ్లుగా చేసి ఏదో చిన్నది నేర్చుకున్నాను. నన్ను కూడా ప్రశంసించండి కొంచెం. మీరు ఇక్కడ పెట్టగా మిగిలిన దాంతో నేను ఒక చిన్న కార్వింగ్. ఓకే, గుడ్, బాగుందండి, నైస్. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గాజు పింగాణి పాత్రల్ని ఉప్పు కలిపిన నీళ్ళతో కనుక తుడుచుకున్నట్లయితే అవి వాటికి ఉన్నటువంటి మురికంతా కూడా పోయి కొత్త వాటిలాగా తళతళ మెరుస్తూ ఉంటాయి. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువల సంగతి ఏంటో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చంద్రకాంతలు. ఇంట్రెస్టింగ్గా ఇందులో పెసరపప్పు యాడ్ చేశారు కాబట్టి ఆ స్పెషల్ ప్రోటీన్ క్వాలిటీ వస్తుంది, ఈజీ డైజెస్టిబిలిటీ వస్తుంది. కొంచెం మిగతా వాటికి కంపేర్ చేస్తే ఇది గుడ్ కేటగిరీ, బెటర్ కేటగిరీలోకి వస్తుంది. అఫ్కోర్స్ దీన్ని డీప్ ఫ్రై చేశారు కాబట్టి ఆ క్యాలరీస్ మనము తీసేయలేము. అందుకనే ఇది హై క్యాలరీ ఫుడ్ కేటగిరీలోకి వచ్చినప్పటికీ కంపారిటివ్లీ కొంచెం బెటర్, కొంచెం హైయర్ న్యూట్రిటివ్ క్వాలిటీ, హైయర్ ప్రోటీన్ క్వాలిటీ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ బీట్రూట్ బఠానీ పులావ్. బీట్రూట్ అనేది ఐరన్ పెంచడంతో పాటు దీనిలో ఒక బ్యూటిఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఫైటోకెమికల్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఈ రెసిపీలో బఠానీలు యాడ్ చేశారు. బఠానీల్లో మనకి ప్రోటీన్తో పాటు పైన ఉన్న పొట్టు కూడా తింటాం కాబట్టి దానిలో గుడ్ అమౌంట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ సాల్యుబుల్ ఫైబర్ అనేది మనకి లభిస్తుంది. రైస్ ఉంటుంది, రైస్లో మనము ఎట్లాగూ కార్బోహైడ్రేట్స్ అనేవి వస్తాయి, క్యాలరీస్ అనేవి వస్తాయి. ఇది ఒక గుడ్ సింపుల్ రెసిపీ. మనం ఎప్పుడంటే అప్పుడు
మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పనీర్ క్యాప్సికమ్ కర్రీ. పనీర్ అనేది ఒక పాపులర్ ఇంగ్రీడియంట్ అయిపోయింది. అండ్ ఆల్సో వెజిటేరియన్స్కి చూసుకుంటే ఇది తప్పకుండా వాళ్ళు వారంలో 1-2 సార్లు ఇంక్లూడ్ చేస్తే మంచిదనే చెప్పొచ్చు. ఎందుకంటే అది కాన్సన్ట్రేటెడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఇది ఒక సింపుల్ రెసిపీ. మనము చాలా ఫ్రీక్వెంట్గా మనం పనీర్ డీప్ ఫ్రై చేయకుండా కనుక దీనిలో యాడ్ చేసుకుంటే చాలా ఫ్రీక్వెంట్గా ఒక హై ప్రోటీన్ రెసిపీ లాగా మన డైట్లో అందరికీ నచ్చేలాగా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ శనగల కట్లెట్. మనం మామూలుగా తీసుకునే శనగలకి పచ్చి శనగలకి డిఫరెన్స్ ఏంటి అని చూస్తే పచ్చి శనగల్లో అవి ఇంకా యంగ్ స్టేజ్లో ఉంటాయి కాబట్టి ఆ ప్రోటీన్ అనేది చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అలాగే పైన పొట్టు కూడా గుడ్ క్వాంటిటీ, ఎస్పెషల్లీ గుడ్ క్వాలిటీ సాల్యుబుల్ ఫైబర్ అనేది దొరుకుతుంది. సో ఈ సీజనల్లీ అవైలబుల్ కాబట్టి ఈ సీజన్లో మనకి ఎప్పుడు దొరికినా కూడా డెఫినెట్గా డిఫరెంట్ రెసిపీస్లో మనం ఇది ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. ఈ రెసిపీ ఒక గుడ్ ఎగ్జాంపుల్. మనము సీజనల్లీ అవైలబుల్ గుడ్ హెల్దీ ఫుడ్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ఓవరాల్గా ఒక హెల్దీ స్నాక్ ఐడియా కాబట్టి మనం డెఫినెట్గా ఇది మన ఇంట్లో ట్రై చేయాలి. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు మీ మొబైల్ ఫోన్స్లో. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఈ టీవీ విన్ యాప్.